హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మేడపైకి వచ్చాను. బట్టలు ఆరేసి ఉంది తినడానికి. బట్టలు తీసి పక్క గోడ మీద పెట్టాను. ఆ పక్క చూటర్ తీస్తుంటే మా పక్క ఆయన కూడా వచ్చింది. ఆ బట్టలు తీసుకుంది. తీసుకుంటే ఆయనకి అదైతే ఓడియా ఆయనకి తెలుగు రాకపోతే నేను ఆయనకి ఏంటి అడుగుతున్నానంటే, ఈరోజు అక్కడికి వెళ్ళింది పొద్దుకాల ఇంటి లేకపోయింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే సరే అంటే అది కిందకి వెళ్ళిపోయింది. నేనైతే మొక్కలకి నీళ్ళు వేస్తాననేసి ఫోన్ చేశా. ఎందుకంటే 2 రోజులైంది నీళ్ళు వేయకపోయింది, పైకి రాకపోయింది. అందు గురించి మొక్కల కంటే నీళ్ళు వేస్తున్నా. ఈరోజు కోతులు అయితే వచ్చి బాగా దిమాగ్ ఖరాబ్ చేసాయండి. మొత్తము మొక్కలు అంటే పాడు చేసాయి. ఎందుకంటే మనం చెట్టు ఒకటి ఉన్నది అక్కడ గోడకు తగిలికొని అని మేన ఎక్కువ డైరెక్ట్గా చెత్త మీదకి వచ్చేస్తున్నాయండి. అందు గురించి మొక్కలు అలా ఖరాబ్ చేసాయి. కానీ ఈరోజు మొక్కలకు నీళ్ళు వేసుకొని మీకు ఒక మాట చెప్తా. ఎందుకంటే నేను తెలుగు చదువుకోలేదు, ఒడిశా అమ్మాయి కాబట్టి నేను ఒడియానే చదువుకున్నాను. ఒక తెలుగు ఆయన నాకు మెసేజ్ పెట్టినాడు. ఏంటి పెట్టినా నాకు అర్థం కాదు. ఎవరైనా కామెంట్ పెడితే నాకు మీ లాంగ్వేజ్లోనే పెట్టండి, కానీ ఇంగ్లీష్ లెటర్లో పెట్టండి. నేను చదవడం మానగా అయితే చదవగలుగుతానండి. కానీ మొక్కలకు నీళ్ళు వేసిన తర్వాత చూపెడుతున్నా. గులాబీ మొక్కలు చూడండి అట్లా చేసాయి. మొత్తం మొగ్గులు అయినండి, మొత్తం ఖరాబ్ చేసాయి. చెట్లు అయితే మొత్తం ఏం చేయలేదు, మొట్టలేదు కూడా అండి, బాగానే ఉన్నాయి. బాయ్.